వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వెళ్ళబోతున్నారు. అయితే పోలీసులు అల్లు అర్జున్ కి రామ్గోపాల్పేట్ కి పోలీసులు వెళ్ళబోతున్నారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే కిమ్స్ వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు పోలీసులు. అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు. అలాగే అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు కూడా వెళ్లారు. అయితే కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారని సమాచారంతో ఇంటికి వచ్చారు. అయితే పోలీసులు కిమ్స్ కి వెళ్ళొద్దంటూ కూడా అల్లు అర్జున్ కి నోటీసులు జారీ చేశారు. అలాగే అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర పోలీసులు అయితే అక్కడ ఉన్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం, పోలీసులు అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది మనకి. అయితే కాసేపట్లో అయితే చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ ని తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అలాగే అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు కూడా వెళ్తున్నారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారని సమాచారంతో ఇంటికి వచ్చారు ఈ పోలీసులు. అయితే కిమ్స్ కు వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కు నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో కాసేపట్లో అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అలాగే అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు వెళ్లారు. అయితే కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. కిమ్స్ కి వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కి నోటీసులు అయితే ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. సో కాసేపట్లో అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కు వెళ్తున్నారు. అయితే ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అలాగే అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు వెళ్తున్నారు. అయితే కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారని సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే కిమ్స్ కు వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సమాచారంతో కిమ్స్ కు వెళ్ళొద్దంటూ కూడా అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు. అయితే కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. అయితే ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు కూడా వెళ్లారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. కిమ్స్ కు వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే గతంలో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు వెళ్లారు. అయితే కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే కిమ్స్ కు వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కు నోటీసులు అయితే ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. సో కాసేపట్లో అయితే చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అలాగే అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు వెళ్లారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ కి ఇంటి దగ్గర వెహికల్స్ కూడా రెడీ చేశారు సిబ్బంది. అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు వెళ్లారు. అయితే కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. కిమ్స్ కి వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్ కి నోటీసులు అయితే ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చారు. సో మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్తున్నారు. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది. అలాగే అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్పేట పోలీసులు వెళ్లారు. కలవడానికి వచ్చాము సార్ రావలేదంటే వెళ్ళిపోతున్నా. ఏమి ఇయ్యలేదండి, ఆయన తీసుకోలేదు. ఆయన ఫోటో తీసుకుంటే తీసుకోలేదు, అది తీసుకోలేదు. అదే అంటున్నా కదా, రిజెక్ట్ చేశారు. అది రివీల్ చేయలేము, రివీల్ చేయలేము. సార్ని కలవడానికి వచ్చాము, సార్ రావలేదంటే వెళ్ళిపోతున్నా. ఏమి ఇయ్యలేదండి, ఆయన తీసుకోలేదు. ఆయన ఫోటో తీసుకుంటే తీసుకోలేదు, అది తీసుకోలేదు. అదే అంటున్నా కదా, రిజెక్ట్ చేశారు. అది రివీల్ చేయలేము, రివీల్ చేయలేము. సార్ని కలవడానికి వచ్చాము, సార్ రావలేదు. కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. అయితే ఇంటి దగ్గర వెహికల్స్ కూడా రెడీ చేశారు సిబ్బంది. అల్లు అర్జున్ ఇంటికి రామ్గోపాల్
పేట రామ్ గోపాల్ పేట పోలీసులు కూడా వెళ్లారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారని సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే కిమ్స్ కు వెళ్లొద్దంటూ అల్లు అర్జున్ కి నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో. రానా చెప్పండి. నిత్య దాదాపు 5 నిమిషాలకు ముందు తన నివాసం నుంచి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరిన నేపథ్యం కనబడుతుంది. ఇప్పుడు మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఒకసారి విజువల్ చూడొచ్చు. అల్లు అర్జున్ మరి కాసేపట్లో రాబోతున్నాడు వంటి నేపథ్యంలో భారీ భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరిని కూడా అభిమానులు కానీ సివిలియన్స్ కానీ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరిని ఇక్కడ రానియటం లేదు. మొత్తం కూడా ఎటు చూసిన బ్యారికేడ్లని వారు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ మోహరించిన నేపథ్యం కనబడుతుంది. గతంలో జరిగినటువంటి పరిణామాలు జరగకూడదనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎవ్రీ ఆదివారం కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆయన ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చి ఇక్కడ ఆయన సైన్ పెట్టాల్సిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన బయలుదేరాడు. మరి కాసేపట్లో ఇక్కడ చేరుకున్నాడు. మరోపక్క ఒక అరగంటకు ముందు రాంగోపాల్పేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఎస్ఐ కానీ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వారు శ్రీతేజ్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ అనుకుంటున్నారు, మీరు పర్మిషన్ ఇవ్వంటూ కూడా ఆయన వీళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో శ్రీతేజ్ని పరామర్శిస్తే అక్కడ మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనేసి అలాంటి అభిప్రాయం ఉంటే మార్చుకోవాలనే ఉద్దేశంతో అక్కడ వారికి నోటీసులు ఇచ్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ అప్పుడు లోపల ఉన్నప్పుడు తన మేనేజర్కి ఈ యొక్క నోటీసులు ఇచ్చి వారు వచ్చేసారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ ఏసీపీ కానీ వీళ్ళందరూ దాదాపు 5 మంది సీఏలు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. వారికి సంబంధించిన బెటాలియన్ కూడా తీసుకొచ్చి ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాదాపు 4-5 ప్లేసుల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడైతే పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి దారులు ఉన్నాయో ఆ 4 దారులు కూడా ఇప్పటికే మూసేశారు. షాప్స్ కూడా ఇక్కడ మూసేశారు. ఆయన దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా పోలీస్ స్టేషన్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అల్లు అర్జున్ పైగా ఇవాళ సండే అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని దగ్గరగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం ఇక్కడ ఎంట్రీ ఉన్నటువంటి వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పైగా ఇక్కడ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఇక్కడ ఎగ్జాక్ట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆపోజిట్ ఉన్నటువంటి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ని కూడా వాళ్ళు కాసేపు మూసివేయాలనేసి కూడా అధికారులు చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అక్కడ దాంతోపాటు ఇప్పుడు మిగతా సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారు కాబట్టి కొంత అల్లజడి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చినప్పుడు కాస్త తోపులాట ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఆయనకు సంబంధించిన వాళ్ళు వస్తారు, అందుకని సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు వాళ్ళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బ్యారికేడ్లు అవంతా కూడా తొక్కిసలాట ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ తరహా కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాకపోతే గతంలో కంటే ఈసారి కొంత సెక్యూరిటీని ఎక్కువ పెంచారు. ఎందుకంటే లాస్ట్ టైం మీడియా ఎక్కువ వచ్చారు. దాంతోపాటు లోకల్గా ఉన్నటువంటి వారు కూడా అల్లు అర్జున్ ఇక్కడ విచారణకు వచ్చిన నేపథ్యంలో ఆయన చూడడానికి కూడా వచ్చిన నేపథ్యంలో అప్పుడు కాస్త గందరగోళం ఉంది, కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఈసారి అలా కాకుండా పూర్తి స్థాయిలో రోపులు కానీ ఇవన్నీ బ్యారికేడ్లు కానీ ఎక్కువ సంఖ్యలో పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఇతర పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఎక్కువగా ఈసారి పోలీసుల్ని తీసుకెట్టినటువంటి నేపథ్యం. ఎందుకంటే విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు కాకుండా ఇటు టాస్క్ ఫోర్స్ కానీ ఎస్ఓటీ కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు. లోపల ఏసీపీ రమేష్ కుమార్ కానీ అలాగే వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చేస్తున్నారు. సో దాదాపు ఆయన ఎంతసేపు ఉన్నా కూడా వచ్చి వెంటనే ఆయన హెచ్హెచ్ఓని కలిసిన తర్వాత ఆయన వెళ్ళిపోవడానికి కూడా ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోపక్క ఇప్పటికే శ్రీతేజ్ విషయంలో దాదాపు 2 కోట్ల రూపాయల వరకు కూడా వాళ్ళు ఎక్స్గ్రేషన్గా ప్రకటించారు. దాదాపు 1 కోటి రూపాయలు ఇవ్వడంతో పాటు ఇటు సుకుమార్ 50 లక్షలు అలాగే ఇటు దీనికి సంబంధించినటువంటి పుష్ప 2 నిర్మాతలను బట్టి మైత్రి మూవీస్ వాళ్ళు ఒక 50 లక్షల వరకు కూడా ప్రకటించారు. సో అప్పటి నుంచి కూడా చాలా వరకు కూడా అలా శ్రీతేజ్ని పరామర్శించాలనేసి కూడా తన సన్నిహితుల వద్ద అల్లు అర్జున్ పదే కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు, వ్యక్తిగతంగా ఆయన హాజరైన తర్వాత వాటి మీద సైన్ చేసిన తర్వాత ఇటు శ్రీతేజ్ని కలవాలని ఉందనేసి కూడా పోలీసులకి ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పర్మిషన్ డినై చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరొక 10 నిమిషాల్లో అల్లు అర్జున్ ఈ పోలీస్ స్టేషన్కి అయితే చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఆయనతో పాటు బన్నీ వాసు అలాగే మేనేజర్లు అల్లు అరవింద్ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. అయితే అల్లు అరవింద్ తర్వాత తన ఇంకో కారులో కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. కేవలం 10-15 నిమిషాల ప్రాసెస్ కాబట్టి
తొందరగా వచ్చి తొందరగా వెళ్ళిపోవడానికి అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ ఆయన మొదటిగా పోలీస్ స్టేషన్కి నేను 11 గంటల లోపల వస్తాననేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో 11 గంటలు లోపలైతే మళ్ళీ లేట్ అయిపోతుంది కాబట్టి అభిమానులు తాకిడు కూడా ఉండే అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో సో ఎట్టి పరిస్థితుల్లో నేను 10:30 లోపల వస్తాననేసి కూడా అల్లు అర్జున్ పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే ఆయన 10 గంటలకి అక్కడ స్టార్ట్ అయ్యాడు. మరి ఇక్కడ వస్తున్నాడు కాబట్టి ఆ మార్గ మధ్యలో ఎక్కడ ఆగకుండా ఈ రూట్ క్లియరెన్స్ కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆగుతుంటే లేట్ అవుతుంది కాబట్టి లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు అనేసి చూడడానికి ఎక్కువ వస్తారు. మళ్ళీ అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. పైగా స్థానికులకు కూడా రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటాయి కాబట్టి ఆయన వచ్చి తొందరగా వెళ్ళిపోతే ఈ సడలింపులు అనేది తొందరగా ఉంటాయి. ట్రాఫిక్ కూడా ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు కాబట్టి వాళ్ళ పనులు, ఎందుకంటే ఇవాళ సండే అందరూ బయటకు పోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకందరికీ రిస్ట్రిక్ట్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ క్లియర్ ఇచ్చేందుకు తొందరగా వచ్చి తొందరపై వెళ్ళేలాగా కూడా పోలీసులు సజెషన్ ఇచ్చారు. దాని తగ్గట్టుగానే అల్లు అర్జున్ కూడా ఫాలో అవుతున్నారు. మరొక 10 నిమిషాల్లో ఇక్కడ ఆయన రాబోతున్నారు. అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి చేరుకుంటున్నారని అనుమానంతోనే పోలీసులు అక్కడికి వెళ్ళారు. అయితే అల్లు అర్జున్ ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారా లేకపోతే చిక్కడపల్లి పిఎస్కు చేరుకుంటారా? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే ప్రసక్తే లేదు. దాంట్లో చాలా క్లియర్గా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏంటంటే చాలా వరకు కూడా షరతులు పెట్టింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ బాధితులను కానీ కలవడానికి మీరు ప్రయత్నించొద్దని చెప్పారు. పోలీసులు కూడా దీన్ని అపోజ్ చేశారు. ఒకవేళ ఆయన ప్రయత్నాలు చేస్తే మాత్రం సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందనేసి కూడా వాళ్ళు కూడా అపోజ్ చేశారు. కాబట్టి ఆయన కేవలం తనకు కలవాలంది, తనను చూడాలంది, తన ఆరోగ్య పరిస్థితిని ఎలా ఉందో తెలుసుకోవాలని కూడా అల్లు అర్జున్ ఇప్పటిగా దాదాపు 10 రోజుల నుంచి కూడా ఆయన ప్రయత్నాలు చేస్తారు. దాని తగ్గట్టుగా పోలీసుల నుంచి పర్మిషన్ కోసం ఆయన వెయిట్ చేశారు. నిన్న కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని కూడా వాళ్ళు పోలీసుల వద్ద అల్లు అర్జున్ ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు దాంతోపాటు ఇవాళ లోకల్గా రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ వస్తుంది కాబట్టి పరిమితిలో కిమ్స్ హాస్పిటల్ ఉంది కాబట్టి వాళ్ళే ఇవాళ రెస్పాండ్ అయ్యారు. అన్నీ చూసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పరిస్థితులు అల్లు అర్జున్ ఒకవేళ కిమ్స్ హాస్పిటల్కి వస్తే మళ్ళీ సెక్యూరిటీ భారీగా పెట్టాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అభిమానులు కూడా పెరిగే అవకాశం ఉంది. పైగా ఆ రోడ్డు కూడా చాలా చిన్న రద్దీ అనే ప్లేస్ కాబట్టి కంట్రోల్ చేసుకునే అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో డినే చేయడమే బెటర్ అనేసి కూడా పోలీసులు డిసైడ్ అయ్యారు. దాని తగ్గట్టుగా అదే అంశాన్ని కూడా వాళ్ళకు నోటీసులు ఇచ్చి మరి చెప్పినట్టుగా మనకు సమాచారం. డైరెక్ట్గా స్ట్రైట్ అవే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు హాజరవుతారు. ఎస్హెచ్ఓతోనే ఏసీపీతోనే మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన నివాసానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఆయన ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంది. సో షూటింగ్స్ కూడా ఇప్పుడు ఏం లేదు కాబట్టి పుష్పకు సంబంధించిన వంటి ఆ ఒక మొత్తం గెటప్ హెయిర్ స్టైల్ కూడా నిన్న అల్లు అర్జున్ మార్చేశాడు. సో కొత్త హెయిర్ స్టైల్లో కూడా ఆయన వచ్చినటువంటి పరిస్థితి. సో కథా చర్చలు కూడా కొత్తగా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితులు ఆయన ఎక్కడికి కూడా విదేశీ పర్యటనలు కానీ వీటికైనా వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే షూటింగ్స్ కూడా చాలా దూరంలో ఉన్నాయి. సో అంతలోపల ఈ కేసు అనేది ఏదో ఒకటి కొలిక్కి వస్తుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. మరోపక్క ఇప్పుడు 2 నెలల పాటు కూడా ఛార్జ్షీట్ వేయడానికి సమయం ఉంది కాబట్టి అంతవరకు ప్రతి ఆదివారము ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రానా, థ్యాంక్ యూ. సో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ వెళ్ళబోతున్నారు. ఇంటి దగ్గర వెహికల్స్ రెడీ చేశారు సిబ్బంది కూడా. అయితే అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్పేట పోలీసులు అయితే వెళ్లారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ వెళ్తున్నారనే సమాచారంతో ఇంటికి వచ్చారు పోలీసులు. అయితే కిమ్స్కు వెళ్ళొద్దంటూ అల్లు అర్జున్కి నోటీసులు కూడా జారీ చేశారు. అల్లు అర్జున్ మేనేజర్ కూడా నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో అయితే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు చేరుకుంటారు. అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్పేట పోలీసులు కూడా చేరినట్టుగా తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో చిక్కడపల్లి పిఎస్కు వెళ్ళబోతున్నారు అల్లు అర్జున్. సో చూడాలి ఏం జరుగుతుందో, వేచి చూద్దాం. అంటున్నా కదా, రిజెక్ట్ చేశారు. అది రివీల్ చేయలేము మేము. రివీల్ చేయలేము. సార్ని కలవడానికి వచ్చాము. సార్ రావలేదంటే వెళ్ళిపోతున్నాం. ఏమి ఇయ్యలేదండి, ఆయన తీసుకోలేదు. ఆయన ఫోటో తీసుకుంటే తీసుకోలేదు. అది తీసుకోలేదు, అదే అంటున్నా కదా, రిజెక్ట్ చేశారు. అది రివీల్ చేయలేము మేము. రివీల్ చేయలేము. సార్ని కలవడానికి